రాజకీయ పార్టీల మాదిరిగా ఇల్లీగల్ మనీ ఎక్కడ తీసుకోవడం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనం చూశారు, 160 కోట్ల రూపాయలు బాండ్స్ తీసుకున్నారు. ఎవరి దగ్గర? ఆన్లైన్ గ్యాంబ్లర్స్ దగ్గర డబ్బులు తీసుకొని విలువల గురించి మాట్లాడుతున్నారు. అంటే నీ ఉద్దేశం ఏంటి? ఊరికే ఇస్తాడు వాడు 160 కోట్లు. 160 కోట్లు ఇచ్చాడంటే నీకు, నువ్వు ఆన్లైన్ గ్యాంబ్లింగ్ కోసం యాక్సెప్ట్ చేశావు, సమయం కోసం వెయిట్ చేస్తున్నావు. అలాంటి దుర్మార్గమైన ఆలోచనలు చేయడం, క్యాసినోలు పెట్టడం, ఇలాంటి నీచమైన పనులు చేయడం చాలా బాధాకరం. అందుకే మేము ఎప్పుడు కూడా ప్రజలపైనే ఆధారపడుతున్నాం. తెలుగుదేశం పార్టీ వల్ల డైరెక్ట్గా అంటే కూడా తెలుగుదేశం పార్టీ పాలసీల వల్ల చాలామంది బాగుపడ్డారు. అలాంటి వాళ్ళు మళ్ళా తెలుగుదేశం పార్టీ వల్ల అనేక వినూత్నమైన పాలసీస్కి నాంది పలకాలన్నా, ప్రజల్ని ఎంపవర్ చేయాలన్నా తెలుగుదేశం పార్టీ ఆవశ్యకత ఉంది. అందుకే మీరందరూ ముందుకొచ్చి మీకు తోచిన విధంగా హెల్ప్ చేయాలి. కొంతమంది రేపు ఎలక్షన్లో రమ్మని కోరుతున్నాం. డైరెక్ట్గా రండి. మీ అనుభవం, మీకు వచ్చిన లాభం. ఆ రోజు ఒక పాలసీ తీసుకొచ్చాం, వీళ్ళందరూ దాన్ని ఉపయోగించుకున్నారు. ఉపయోగించుకొని ఈరోజు బ్రహ్మాండంగా ప్రపంచం మొత్తం రాణించే పరిస్థితికి వచ్చారు. ఫస్ట్ అవకాశం ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు కొన్ని జనరేషన్స్ వచ్చారు. దీనికి నాంది పలికింది కూడా తెలుగుదేశం పార్టీ. ఇఫ్ యూ కెన్ గో టు పాస్ట్, ఇట్ ఈస్ వెరీ క్లియర్ విజిబుల్ థింగ్. దట్ ఈస్ వేర్ ఐఎమ్ అప్పీలింగ్. వీళ్ళందరికీ నేను అప్పీల్ చేసేది ఏంటంటే, మీ అనుభవాలు చెప్పండి. అవసరమైతే ఒక 10 రోజులు, ఒక నెల ఇక్కడ ఉండండి. మళ్ళీ రాష్ట్రాన్ని రివైవ్ చేయడం కోసం, రీబిల్డ్ చేయడం కోసం, రీకన్స్ట్రక్షన్ చేయడం కోసం ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి, మీ మంచి పని వల్ల కొంతమందిలో మీ మీద సదభిప్రాయం ఉంది, పాజిటివ్గా ఉంది. మీ బంధువులు కావచ్చు, మీ స్నేహితులు కావచ్చు, మీ వల్ల లాభం పొందిన వాళ్ళు కావచ్చు, వాళ్ళ మార్పు తీసుకురండి. అదే సమయంలో రెండోది, మీకు తోచిన విధంగా ఫైనాన్షియల్గా కూడా కాంట్రిబ్యూట్ చేయండి. అది 100 రూపాయలు కావచ్చు, 1000 రూపాయలు కావచ్చు, ఎంతైనా కానీ మీరు చేయండి. అది మీరు చేసి మీకు వెరీ సింపుల్గా ఈరోజు TDP for Andhra.com అనేది మీరు ఒకసారి